పిల్లరా, మరి దైవజనుడు సాధుసమ్మ గారు జీవించిన ఈ గృహం ఇక్కడే ప్రభు ఆయన జీవితాన్ని మలిచిన స్థలం ఇది. చూద్దానండి, ఇదంతా దైవజన్ యొక్క సాక్ష్యం. మనం చూస్తున్నట్లయితే దైవజన్ యొక్క జీవితం గురించి కొన్ని విలువైన మాటలు చూస్తున్నట్లయితే దేవుని మహాకృప ఇది. దైవజనుడు నివసించిన వాడిన వస్తువులు, ఆనాడు ఆయన బుక్ రీడింగ్ చేసిన టేబుల్స్, ఆ మహనీయుని యొక్క జ్ఞాపకాలు. మరి మనం మాటల్లో విన్నాం కానీ కళ్ళతో చూసే ధన్యత నన్ను మాటల్లో మనం ఆయన జీవిత చరిత్ర బుక్కుల్లో చదివాము, మాటల్లో విన్నాం అనేక మంది చేతే. ఈరోజు కనులతో చూసే ధన్యత ప్రభు నాకు ఇచ్చాడు. మరి కనులారా ఆయన నివసించిన ప్రదేశంలో ఈ గొప్ప భక్తుడు ఈ గృహంలో నివసించారు. ఆయన నివసించిన గృహంలో దేవుడు నా పాదాలు నిలుపుట కృప చూపించాడు. మరి ఇదంతా దేవుని మహాకృప బట్టి సందర్శించడం జరుగుతుంది. నేను చూసుకుంటమే కాక మీ అందరూ కూడా నా వంతు నేను తెలియపరచాలని ఆశతో చూపిస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ చూడండి. గొప్ప దైవజనుల యొక్క త్యాగపూరితమైన జీవితం ఇది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విపత్తులు ఎదుర్కొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ఈరోజు భూప్రపంచంలో ఆయన కంటే ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుని కొరకు స్థాపించిన వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు. ఆయన వాడిన వస్తువులు ఇవన్నీ. సాధు గారు కూర్చున్న చైర్, ఈ చైర్లో కూర్చుంటాం ప్రభు యొక్క కృప చూపించారు. ఫోటో వీడియో పైన